ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే తరహా పరిస్థితి కొనసాగొచ్చని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో బుధవారం కురిసిన వర్షం ఎఫెక్ట్ నుంచి ప్రజలు తేరుకోకముందే మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో ఈదురుగాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు నేల కొరికాయి. అశోక్ నగర్ చౌరస్తా స్టీల్ బ్రిడ్జ్ దగ్గర 2 విద్యుత్ స్తంభాలతో పాటు భారీ వృక్షం కూలిపోయింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మహబూబ్ నగర్ పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెం మండలంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. అంబారీపేట్ గ్రామంలో మేకల మందపై పిడుగు పడటంతో 6 మేకలు మృతి చెందాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అటు నంద్యాల జిల్లా బనగానపల్లెలో రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. కుండపోత వర్షం కారణంగా పాలేరు వాగు వంతెనపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఓ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మిడుతూరు నుంచి నంద్యాల, నందికొట్కూరుకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు మండలంలో భారీ వర్షంతో పలు చోట్ల కాలనీలు ముంపుకు గురయ్యాయి. కాకిలేరు వాగు ఉధృతంగా ప్రవహించి వరద నీరు మిడుతూరులోని ఎస్సీ కాలనీలోకి చేరింది. వరద నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా ఇది గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగారు. మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.